బిల్లు ఆర్డినెన్స్ కంటే గొప్పది బిల్లు. దాన్ని పక్కకు పెట్టి దాన్ని జర్రంత ఇట్లా ముంగటి నూకినట్టు చేసి మళ్ళీ వెనుకకు వచ్చి మళ్ళీ ఆర్డినెన్స్ దుకాణం పెట్టి మళ్ళా దుకాణం ఏంది ఇప్పుడు కొత్త దుకాణము. ఇప్పుడు మూడో ఆప్షన్ పార్టీ పరంగా ఊరికి కావాలి 42% సీట్లు అంటే మీకు ఇక్కడికే పరిమితం చేస్తాం, మీకు ఇక్కడికే అన్నట్టు. అది కూడా గ్యారెంటీ ఉండే లెక్క. బీసీ ప్రజలారా, బీసీ ప్రజాప్రతినిధులారా, మీరు తలా ఓ బొచ్చ పట్టుకొని గాంధీ భవన్ కాడ లైన్లో నిలబడరు. లైన్లో నిలబడితే చర్చి కాడ, మసీద్ కాడ, గుడి కాడ కనుక ఇంత ముద్దేసిపోతారు చూడ్రి. అట్లా మీకు మేము రెడ్లమంతా కలిసి మీకు ఒక్కొక్క సీట్ ఇట్లా వేసుకుంటూ పోతాం. మీరు మహాప్రసాదం అని ఇట్లొంగి దండం పెట్టి మీరు దీని బతుకుర్రి అనేటువంటి కార్యక్రమం ఇది పార్టీ పరంగా. మరి మేనిఫెస్టోలో మనం అది చెప్పలేదే, పార్టీ పరంగా ఇస్తామని చెప్పలేదే. బాజప్తా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. చెప్పిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒకవేళ మళ్ళా నేను 42% రిజర్వేషన్ తెచ్చి చూపిస్తా, తెస్తేనే నేను స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తా అని అన్నావు కాబట్టి నీవు ఇచ్చేదాకా మేము వెయిట్ చేస్తాం. నీవు 42% రిజర్వేషన్ తెచ్చేదాకా నీకు సహకరిస్తాం. నీకు ఎక్కడెక్కడ సహకారంగా ఉన్నా అక్కడెక్కడ ఇస్తాం. కానీ నువ్వు ఈ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఇది తేలిన తెల్లారి మీ ప్రభుత్వం పని, మీ పని ఎట్లుంటుందో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పాపం అందులో ముఖ్యమంత్రి గారు రామచంద్రరావు గారు వీళ్ళు కాదన్న బిల్లే మనం వద్దని పక్కకు బారేస్తుంది. పక్కకు బారేసిన చచ్చిపోయిన పీనిగ గురించి రామచంద్రరావు గారు మాట్లాడుతుంటే అవో అట్లంటావు నువ్వు అని వీళ్ళు బతుకున్నది విడిచిపెట్టి దాన్ని చంపిందే వీళ్ళు. బీసీ బిల్లును కుతికే బిసికి బొనిగే బిసికి చంపిందే కాంగ్రెస్ పార్టీ. అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోకుండా ఐసీయూకు పట్టుకపోయిందే కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అర్హత ఉంది ఇక్కడ దీని గురించి మాట్లాడడానికి?